టీజీ భరత్ నామినేషన్ వేయడంలో ఈరోజు ఉదయమే 9 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపం నుంచి టీజీ భరత్ నామినేషన్ సందర్భంగా ర్యాలీతో రావడం జరిగింది. నాకు తెలిసి 42 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇట్లా ర్యాలీ ఇంత జనం కలిసడం నా జీవితంలో చూడలేదు. నేను చరిత్ర సృష్టించారు భరత్. ఇప్పుడే అయిపోయింది గెలుపు తథ్యం. టీజీ భరత్ విజయం ఈ రోజుతోనే కళాఖండితంగా మేము ఇలా నిర్ధారిస్తున్నాం. 100% గెలిచిపోతున్నాడు. 30,000 పైన మెజార్టీ ఛాలెంజ్ చేస్తున్నాం. భరత్ గెలిచి తీరుతాడు. ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ముఖ్యంగా భరత్ను ఎమ్మెల్యే చేయాలి, మంచి పొజిషన్లో ఉండాలి అనే ఉద్దేశం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఆయనకు ఆశీర్వదించి ఆ భగవంతుడు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఇచ్చి భరత్ను ఒక పెద్ద స్థానంలో కూర్చోబెట్టి కర్నూలు నియోజకవర్గానికి తన తండ్రి కన్నా ఎక్కువగా ఏదైతే అభివృద్ధి చేశాడో తండ్రి తనకన్నా డబల్గా అభివృద్ధి చేసి ప్రజలు ఎదురు చూసే సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన కోరికను తొందరలో తీరుస్తున్నారు. వచ్చే నెల 13వ తారీఖు ఎట్టిమంటి పరిస్థితుల్లో భరత్ ఎమ్మెల్యే అవుతాను. ఒక పెద్ద పొజిషన్లో ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక మంత్రిగా అయ్యేతారని కూడా నాకు నమ్మకం ఉంది. ఆ భగవంతుడు ఆయనకు ఆశీర్వదిస్తూ ఒక మంచి స్థానం ఇవ్వాలి. ఆ భగవంతుడు ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందని నేను ఆశిస్తూ ఈ యొక్క చరిత్ర ఈరోజు ఏ రాజకీయ నాయకుడు విజ్ఞప్తి చేస్తున్నా, వైఎస్ఆర్ పార్టీకి నేను అడిగేది ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. మీ దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ ఎక్కడైనా అభివృద్ధి అనేది చూపించలేకపోయారు. ఇవాళ భరత్ స్థానికుడు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి దాత. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసినటువంటి వ్యక్తి నాన్ లోకల్, ఇక్కడ కాదు. మీరు పొరపాటున అక్కడికి ఓటు వేస్తే ఏ హైదరాబాద్కో ఏ ఎక్కడ విజయవాడకో పోవాల్సి వస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి భరత్కు ఓటు వేసి గెలిపిస్తున్న ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు కర్నూలు అభివృద్ధి నినాదంగా సాగుతున్న నేత, భావితరాల కర్నూలు రాత మార్చే నేత భరతన్న అనేసి, భరతన్న ఎంత ఎమర్జెన్సో కర్నూలుకి ఎమ్మెల్యేగా కావాలా అన్న లక్ష్యంతో మాకే విధంగా లక్ష్యం ఉందో ఈరోజు కర్నూలు పట్టణంలో ఈ ర్యాలీ చూసిన తర్వాత ప్రజలు కూడా అంత చైతన్యవంతులై రావడం అన్నది ఇది దాదాపుగా ఈ ఎన్నికల చరిత్రలో ఇది మహాఘట్టం అనుకోవాలా. ఇంత ఎండ ఉన్నా కానీ దాదాపు 45 డిగ్రీలు ఎండ ఉన్నా కానీ దాదాపు 30-40 వేల మంది ఈరోజు ర్యాలీకి పాల్గొన్నారంటే ఈ ఒక్క విషయం చూస్తేనే చెప్పొచ్చు భరత్ గారు అఖండమైన మెజార్టీతో గెలుస్తున్నారు. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు కూడా మాకు కూడా ప్రజలు కూడా గట్టి నమ్మకం ఇచ్చారు, ధైర్యం ఇచ్చారు. ఖచ్చితంగా వచ్చేసి సైకో పోవాలి, భరతన్న గెలవాలి. ఎందుకోసం అంటే స్థానికుడు, ఇక్కడే ఉండేవాడు, లోకల్ క్యాండిడేట్, లోకల్కే పట్టం కట్టాలి అనేసి ప్రజలు ఈరోజు అందరితో మాట్లాడుతుంటే చెప్తున్నారు. ప్రజలందరూ ఈరోజు ర్యాలీకి వచ్చిన వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళకి ఏమన్నా భరతన్నకి ఇస్తాం. 10 సంవత్సరాలు ఓడిపోయినా ఎక్కడికి పోలేదు, నిలబడ్డాడు, సేవ చేశాడు, కష్టపడుతున్నాడు, ప్రజల్ని అర్థం చేసుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోర్మూరు ఐఎస్ ఆఫీసర్ వచ్చాడు, ఓడిపోయాడు. ఆ రోజు కౌంటింగ్ లో కూడా లేడు, ఆ నుండి వెళ్ళిపోయి ఇంతవరకు కనిపించలేదు. అటువంటి వ్యక్తి కాదు. 10 సంవత్సరాలు ఓడిపోయినా కానీ ఆయనకు ఈరోజు నిలబడ్డారు. అటువంటి నేత కావాలి అనేసి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా భరతన్న అఖండమైన మెజార్టీతో గెలుస్తున్నాడు. కర్నూలు తలరాత మారుతుందనేసి తెలియజేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాకు వర్గీకరణ చేశారు. అదేవిధంగా మాకు కూడా ఇప్పుడు వర్గీకరణ చేస్తామని వాళ్ళు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే నమ్మకంతో పైన బీజేపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కేసు తీర్పుకు వచ్చింది. కాబట్టి రాష్ట్రంలో తెలుగుదేశము పైన బీజేపీ వస్తే మాకు వర్గీకరణ వచ్చి మా భావితరాలు బాగుపడతాయని మేము ఆశిస్తున్నాము. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి భరతన్న గారిని గెలిపించుకుంటామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉపకులాల సమితి తరఫున తెలియజేస్తున్నాం. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి భాస్కర్ మాదిగ. కర్నూలుకు బీజేపీ ఇప్పుడు ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్ లో కూడా మోడీ గారు PMJVK ప్రైమ్ మినిస్టర్ జన్ వికాస్ కేంద్ర ప్రోగ్రామ్, దాంట్లో 60% మేము ఇస్తాం. రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, మెడికల్ సెంటర్స్ కు కానివ్వండి, ఉర్దూ జూనియర్ కాలేజ్ కానివ్వండి, ఐటీఐలో కానివ్వండి, కర్నూలులో ఎన్నో బిల్డింగ్లకు ఇచ్చారు. ఇస్తే దానికి సైట్లు కూడా అలాట్ చేయకుండా కామన్ సర్వీస్ సెంటర్ అని 4 కోట్లు, డిగ్రీ కాలేజ్కి 4 కోట్లు, రెసిడెన్షియల్ స్కూల్కి 18 కోట్లు
పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ కు 3 కోట్లు కర్నూలు చెప్తున్నా. ఆదంలో బిల్డింగ్లు లేచాయి, అట్లే ఉండిపోయాయి. కేవలం ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పింది 600 కోట్లు ఈ స్కూళ్ల కోసం, ఈ హాస్టల్స్ కోసం, వికాసం కోసం, విద్యా వికాసం కోసం మేము ఇస్తున్నాం, మీరు ఖర్చు చేయండి. 60% నిధులు మేము ఇస్తున్నాం, 40% మీరు ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వకుండా సచార్ కమిటీ చెప్పింది విద్యలో మీరు వెనుకబడి ఉన్నారు. ఇదిగో నౌషీర్ అనే అమ్మాయి, ముస్లిం అమ్మాయి 9వ ర్యాంక్ వచ్చింది మొన్న. ఈ విధంగా విద్యలో ముందుకు రావాలయా. 40% ఇవ్వకపోతే మేము బైజూస్ యాప్ ఇచ్చాం, తర్వాత ట్యాబ్లు ఇచ్చాం. నాడు నేడులో మేము చేయలేనంత ఎక్కడ చేశారు? తెలంగాణలో 100 రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టారు వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్, ఇదే గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ గవర్నమెంట్, మోడీ గారి ప్రభుత్వం 60% ఇస్తే 40% వక్ఫ్ ల్యాండ్స్ లో వాళ్ళు 100 రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యా వికాసం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎన్ఆర్సీ మీద ఎటువంటి అపోహలు అక్కర్లేదు. సిఏఏ వాళ్లే చర్చారు, కానీ మేము దాన్ని ఈ రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఆ హక్కులు ఎట్టి పరిస్థితుల్లో మేము పొత్తు కుదుర్చుకున్నాం. ఇది సత్సంబంధానికి అక్రమ సంబంధానికి ఉన్న తేడా, ముందు వాకిలి గుండా రావడానికి వెనక వాకిలి గుండా రావడానికి ఉన్న తేడా. ఒక్కరైనా గుండె మీద చేవేసుకుని చెప్పమండి వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపి నాయకులను. ఎప్పుడైనా మోడీ గారి గురించి ఈ చట్టాల గురించి ఆమోద ముద్ర తెలియజేయడమే కాకుండా వాళ్ళు బల్లలు చేసి ఆమోద ముద్ర చేసి ఏ ముఖంతో ముస్లింలను వాళ్ళు ఏమర్పాటు గురి చేస్తారు. ఖచ్చితంగా ముస్లింల సంరక్షణ. ఇదిగో ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరిణతి గల నాయకుడు. పక్కన కేంద్రము, ఇది రాజకీయం ఇప్పుడు ఆయన చేస్తున్నది. ఈ సమయంలో ఆయన చెప్పాడు, మా సోదరుడు, అక్కడ బీజేపీ వచ్చేది, ఇక్కడ ఈ ప్రభుత్వం కూటమి వచ్చేది ఖాయం. రాజ్నాథ్ సింగ్ గారు నిన్న హోంమంత్రి చెప్పారు 13.5 లక్షల కోట్లు, ఒక్కొక్క వ్యక్తికి 2 లక్షల కోట్లు అప్పు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేసేదేమో. కాబట్టి ఇది నేను తెలియజేస్తూ ముస్లింలు ఎటువంటి ఇలా మాయమాటలు నమ్మొద్దని సలహా ఇస్తూ నమస్కరిస్తున్నాను. ఇక్బాల్ సారు, సోమశెట్టి వెంకటేశ్వర గారు, తర్వాత కూటమి నుంచి జనసేన పార్టీ వాళ్ళు, ఎంఆర్పిఎస్, బీజేపీ, లోక్ సత్తా వీళ్ళందరూ కూడా నాకు వచ్చి ప్రపోజ్ చేయడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము, కూటమి వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది నాకు. తర్వాత ఈరోజు కర్నూలులో ఒక సునామీ, జన సునామీ వచ్చింది. హిస్టరీ క్రియేట్ చేసినాం కర్నూలులో. ఇంతవరకు ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర గారు చెప్పినారు, ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, చూశారు, మీరు కూడా చూశారు ప్రెస్గా. ఎప్పుడైనా కర్నూలులో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎప్పుడు జరగలేదు. నెక్స్ట్ May 13th అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు, ఒక్క ఛాన్స్ భరత్కి ఇయ్యాలా, కష్టపడుతున్నాడు ప్రజల కోసం, 10 ఏళ్ల నుంచి ఓడిపోయిన ప్రజల మధ్యలోనే ఉన్నారు, సేవ చేస్తున్నాము, ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇచ్చిన 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేయబోతున్నా. మా 6 గ్యారంటీలు కాక భవిష్యత్ గ్యారంటీ ఇచ్చిన చంద్రబాబు గారు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా నెరవేరుస్తాము. ఇవన్నీ జరగాలంటే నా అట్లాంటి నాయకత్వం చాలా రిక్వైర్డ్. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు కదిలి వచ్చే దాన్ని బట్టే దానికి ఒక ఇండికేటర్ మీ అందరికీ తెలుసు. ఎవరైతే పాలిటిక్స్ లో ఉండే వాళ్ళందరికీ క్లియర్ కట్ గా తెలుసు, ఎప్పుడైతే ఇట్లా జన సునామీ వస్తుందో ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫార్మాలిటీ. May 13th జరిగే ఫార్మాలిటీ. తర్వాత జూన్ 3rd రిజల్ట్స్ వస్తాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాము. కూటమితో అందరితో తీసుకొని వాళ్ళ సహకారాలతో ఖచ్చితంగా ప్రజలు నా మీద వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి కర్నూలు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ.